నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి మేకోవర్ కైనా ఎన్టీఆర్ సై అంటారు అందుకు ఉదాహరణలుగా అరవింద సమేత వీర రాఘవ ట్రిపుల్ వంటి సినిమాలను చెప్పుకోవచ్చు లేటెస్ట్ మూవీ డ్రాగన్ కోసం ఈ ఛాలెంజ్ ను స్వీకరించారని తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో కొంచెం హెవీ బాడీ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఇటీవలి కాలంలో చాలా సన్నగా కనిపించారు అయితే ముఖంలో చాలా మార్పు కనిపించడంతో అంతా ఆందోళన చెందారు అయితే హీరో క్యారెక్టరైజేషన్ కోసమే ఎన్టీఆర్ ఇలా స్లిమ్ లుక్ లోకి మారిపోయారని సమాచారం ఈ లుక్ కోసం ఎన్టీఆర్ 7 వారాల్లో 10 కిలోల బరువు తగ్గారట నిపుణుల సమక్షంలో ప్రతిరోజు గంటన్నర పాటు వ్యాయామం లో ప్రోటీన్ డైట్ ను ఫాలో అవుతూ లీన్ లుక్ లోకి మారిపోయారని టాక్ ఇలా సినిమా షూట్ ప్రారంభంలో కొంచెం హెవీ బాడీ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత లీన్ లుక్ లోకి మారారంటే డ్రాగన్ లో ఈ హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారా లేక పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయా అనే చర్చ జరుగుతోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా టోవినో థామస్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోందని టాక్ నందమూరి కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ కొసరాజు హరికృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.